ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వెండి జోడు సేవ, ఊంజల్ సేవలో ఆండాల్ తల్లి ముగ్ధ మనోహర దర్శనం. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూ ప్రసాదాల తయారీ, తిరుమల పవిత్రతను కాపాడాలన్న ముఖ్యమంత్రి ఆదేశం. గో ఆధారిత ముడి సరుకులను తాత్కాలికంగా నిలుపుదల చేశాం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. వర్ణశోభిత రంగవల్లులు, విద్యుత్ దీపాలతో అలంకరణలు. తిరుమలలో శరవేగంగా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి తిరుచి సేవ. కడపలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి వేడుకగా 1,00,000 గాజుల అర్చన. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వెండి జోడు సేవ వైభవపేతంగా జరిగింది. భాద్రపద మాసం శనివారాన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. తరువాత చక్కటి అలంకరణలతో స్వామివారిని గరుడ వాహనంపై, అమ్మవార్లను పల్లకీపై కొలువుదీర్చారు. భక్తుల జై నారసింహ స్మరణలు మిన్నంటుతుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో వెండి జోడు సేవ విశేషంగా సాగింది. అనంతరం ఉత్సవాలను ఆలయంలో వేంచేపు చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక భాద్రపద మాసం శుక్రవారాన యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఆండాల్ తల్లి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆండాల్ తల్లి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఓయిలలో వేంచేపు చేశారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఊంజల్ సేవను మనోహరంగా జరిపి మహామంగళహారతులు సమర్పించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్టు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను పునరుద్ధరించాలని, లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా నిపుణుల కమిటీని నియమించి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నామని, భక్తుల అభిప్రాయాల మేరకు తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య, అన్నప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడు సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యంలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది. ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది, అంత శక్తి ఉంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యూఓటీటీడీ పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని సలహా చేసినప్పుడు ఆయన 2-3 విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డూ క్వాలిటీ అనేది పడిపోయింది. తర్వాత
లడ్డూలో వాడే గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. అలాగే జాయిన్ అయిన తర్వాత 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డు పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డు క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డు క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి. ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి. అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్యి లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు, కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో NABL అక్రిడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చేయలేదు. అడల్ట్రేషన్ టెస్టింగ్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ 75 లక్షలు ఖర్చు అవుతుంది. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించకపోవడం ఒకటి, దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు, సప్లైర్స్ ఎవరు, వాళ్ళకి ఒక బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ AR Dairy Food Private Limited 12th March 2024 finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము, ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్. NDDB ల్యాబ్ ఆనంద్లో ఉన్న CALF ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు, ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్, ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్, రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, రిప్యూటెడ్ డైరీస్. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు. ఆ రిపోర్టు వాళ్ళు
స్టాండర్డ్ కింద తీసుకుంటారు, సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటి ల్యాబ్కి పంపించాము మేము శాంపుల్స్, 4 శాంపుల్స్ పంపించడం జరిగింది. 6th జూలై 2 ట్యాంకర్స్, 12th జూలై 2 ట్యాంకర్స్ పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మాకు చేరాయి. ఏముంది ల్యాబ్ రిపోర్ట్స్లో అనేది చూస్తే, ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అనెక్చర్ 1 ఎస్ వాల్యూ టెస్ట్, అదొకటి ఉంటుంది. ఇంకోటి వేరే 39 రకాల టెస్టులు చేసేది ఉంటుంది. 39 టెస్టుల్లో బీటా సైటోస్టెరాల్ అని ఉంటుంది. బీటా సైటోస్టెరాల్ టెస్ట్ చేస్తే వెజిటబుల్ ఆయిల్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. రెండవ టెస్ట్లో ఎస్ వాల్యూ టెస్ట్. ఎస్ వాల్యూ టెస్ట్లో 5 రకాల టెస్టులు ఉంటాయి. 5 రకాల టెస్టులు ఏంటంటే, ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్టు, సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్లో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు, అది క్లియర్గా ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో చెప్తున్నారు. సో ఈ 5 టెస్టుల్లో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. ఇది టోటల్గా 95.68 to 104.32 మధ్యలో ఉండాలి ఓవరాల్గా టెస్ట్ చేస్తే. ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీలో 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్. తర్వాత సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్, దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61, 87.61 వచ్చింది. లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, which means that it is adulterated with lard also. Next is palm oil and beef tallow. ఇవి రెండు ఉంటే 95కి పైన ఉండాలి వాల్యూ. The value should be about 95.9, but the value is 23.22, which is abnormally low. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీ లో. అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది, ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం, తర్వాత వాళ్ళని బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీన్వైల్ ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి, ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్, రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్లో టెస్ట్ చేసి బయట ఈ టెస్ట్లు ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళకి చేసామో అవే టెస్ట్ వీళ్ళు కూడా చేసాము. ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి. తర్వాత ఇంటర్నల్గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి. సెన్సరీ ల్యాబ్కి ఇది ఎలా అంటే టీ టెస్టింగ్కి, టీ అనేది రేట్ చేయడానికి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు. ఇది కూడా CFTRI
మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు. దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది. తర్వాత ఎన్డీటీబీ వాళ్ళు కూడా మన ఇబ్బంది గ్రహించి మీరు కొనాల్సిన అవసరం లేదు, స్వామివారికి మేమే డొనేట్ చేస్తామని వారు 75 లక్షల ఎక్విప్మెంట్ ఏదైతే అడల్ట్రేషన్ టెస్టింగ్కి మనం బయటకు పంపించి టెస్ట్ చేస్తున్నామో అది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం టెండర్ కూడా ఆఫర్ చేయడం జరిగింది ఫైనల్గా. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు అలంకరణలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయ మాడవీధులను సంప్రదాయ రంగువల్లులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే మాడవీధులలో విద్యుత్ దీపాలతో దేవతామూర్తుల కటౌట్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. రాంబాగీషా 1 నుండి 3 వరకు విద్యుత్ దీప అలంకరణలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. నాదనీరాజనం వేదిక సమీపంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆలయ మాడవీధులలో ఉండే గ్యాలరీలలో పెయింటింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక శ్రీవారి ఆలయం గోపురాలు, ప్రాకారాలకు సుందరంగా విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు. ఆలయం లోపల విద్యుత్ అలంకరణలతో పాటు ఇత్తడి గ్రిల్స్ ను శుభ్రపరుస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరాయంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతిదేవి ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. నిత్యం ఉత్సవ శోభతో కాంతులేని ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవను విశేషంగా జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. భక్తి సంకీర్తనాలాపన, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊంజల సేవ వేడుకగా జరిగింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి తిరుచుపై ఆలయ ప్రాకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కడప నగరం ఎర్రముక్కపల్లె కూడలిలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి 1,00,000 గాజుల అర్చన శోభాయమానంగా జరిగింది. మాసోత్సవాల సందర్భంగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి 1,00,000 గాజుల అర్చన నిర్వహించారు. మంగళకర పూజా ద్రవ్యమైన 1,00,000 గాజులతో అమ్మవారికి శోభాయమానంగా అలంకరణ చేసి అర్చకులు శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు చౌడేశ్వరీదేవి 1,00,000 గాజుల అర్చనను వీక్షించి తరించారు. తిరుపతి జిల్లా తొండవాడ సమీపంలోని చెంచుకోన క్షేత్రంలో వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శ్రీ విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని స్థానిక భక్తులు నిర్మించుకుని నిత్య పూజలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముత్యపు కవచ అలంకరణలో ప్రత్యేకంగా కొలువుదీర్చి సంప్రదాయక కైంకర్యాలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చెంచులక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆలయ సంప్రదాయాలతో నిర్వహించారు. ఉత్సవాలను బంగారు ఆభరణాలు, పుష్పాలతో సుగంధ శోభితంగా అలంకరించిన అర్చకులు కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణనాథుని నవరాత్రి ఉత్సవాల అనంతరం వచ్చిన తొలి చతుర్దశిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని శివపార్వతులకు, బాల వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పాలు, పెరుగు, కదంబం, విభూది, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత పార్వతీ నందరునికి సకల సుందరంగా అలంకరణలు చేసి కుడుములు, మోదకాలు, గుగ్గిళ్లు తదితర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి విశేష హారతులు సమర్పించారు. అనంతపురం అశోక్ నగర్లోని శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించిన శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారికి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. సువాసినులు అమ్మవారి చెంత ప్రణమిల్లి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. భద్రాచలంలో ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో నెలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమార్చన, పుష్పార్చనలు వేడుకగా జరిగాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మకు అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై చూడ చక్కటి అలంకరణలతో అమ్మవారికి పూజలు జరిపారు. సహస్రనామాలను పఠిస్తూ అర్చకులు కనకదుర్గమ్మకు కుంకుమార్చన, పుష్పార్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ ద్రవ్యాభిషేకంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. విశాఖ మహానగరం గాజువాక గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య మంగళ ద్రవ్యాలతో విశేషంగా స్నపనాభిషేకం చేశారు. అనంతరం నివేదన, మంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి గోవిందనామ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. ప్రసిద్ధ భద్రాచల క్షేత్రం గోదావరి నదీ సమీపంలో ఉన్న అంబసత్రంలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. భాద్రపద మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై సహస్రనామాల పఠనయుక్తంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను అందజేశారు.
శ్రీకాకుళం నగరం మొండేటి వీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ 12వ వార్షికోత్సవాలు కనుల పండుగ జరిగాయి. పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా కుంభాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బొజ్జ గణపయ్యకు వెండి కవచ ధారణ, నూతన వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నివేదన, మంగళహారతులను సమర్పించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం పొట్లూరు పంచాయతీలోని శ్రీ అంబికాదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో భాద్రపద మాసం శుక్రవారాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి విశేష అలంకరణతో నివేదన, హారతులను సమర్పించారు. సువాసినిలు అమ్మవారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సంకల్ప పూజలు జరుపుకొని కుంకుమార్చన నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 73,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,330 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,25,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.